టిఫిన్ తినటం కోసం దర్శన్ని పిలవటానికి శరణ్య వెళ్తే శరణ్య మీద చాలా సీరియస్గా అరుస్తూ ఉంటాడు దర్శన్. ఏంటి కావాలని నువ్వు ఇలా ప్లాన్ చేసి వచ్చావు కదా అని అంటూ ఉంటే, లేదండి అక్కడ అత్తయ్య గారు పిలుస్తున్నారు అంటే అమ్మ కూడా అక్కడే ఉంది కదా అని అంటే, అవును అని చెప్తే నేను పిలుచుకురమ్మని చెప్పిందా లేదంటే నువ్వే వచ్చావా అంటే, అత్తయ్య గారే టిఫిన్కి పిలుచుకురమ్మని చెప్పారు అంటే, నేను నీకు తినకపోయినా పర్వాలేదా, మా అమ్మ పిలిస్తేనే వస్తావా అని అంటూ మళ్ళీ ఒకసారి రివర్స్ అవుతాడు. ఇంకా అప్పుడే శరణ్య, అది కాదండి టిఫిన్ ఎలాగో చేయాలి కదా అంటే, ఎలాగో చేయాలి కాబట్టి నాకు ఇంత కూడు పడేస్తారు అంతే కదా అని అంటూ దర్శన్ ఇక్కడ మాట్లాడితే అటు మాట్లాడితే ఇటు తిప్పి శరణ్యని టార్చర్ పెడుతూనే ఉంటాడు. అప్పుడు శరణ్య బాధపడుతూ, అది కాదండి రండి అని అంటూ ఉంటే, నాకు తెలుసు నీ మాయ మాటలు నీ మాయ చేష్టలు అన్నీ నాకు తెలుసు, నేను అయినా కూడా నువ్వు ఏం చేసినా నీకు అస్సలు నేను యాక్సెప్ట్ చేయను నిన్ను అని అంటూ దర్శన్ అంటాడు. చూడు అక్కడికి వచ్చాక నువ్వు నాకు తినిపించు నేను నీకు తినిపిస్తా, ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఊరుకోను అని అంటూ దర్శన్ సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. సరే అని చెప్పేసి శరణ్య అలా చూస్తూ ఉండగానే దర్శన్ కిందికి ఫాస్ట్గా వచ్చేస్తాడు. శరణ్య వెనుక నుంచి వస్తుంది. ఆనంద అందరూ కూడా అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తారు కదా. ఇక అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర దర్శన్ అలాగే వచ్చి అక్కడ పక్కన కూర్చొని ఉంటాడు. కూర్చోగానే శరణ్య వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు ఆనంద ఏమో సీరియస్గా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద అలా కోపంగా చూస్తూ ఉంటే అనన్య రోహిత్కి, ఇంకా వడ్డించిన అత్తయ్య గారు మీరు కూర్చోండి అని అంటూ ఇలా హడావిడి చేసేస్తూ ఉంటుంది. ఆనందకి మండిపోతూ ఉంటుంది. అయినా సరే ఏం చేయలేక సీరియస్గా అలా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే దర్శన్ అలా చూసి హ్యాపీగా తనని హ్యాపీగా ఉంచకూడదని బాధ పెట్టాలని ఇక్కడ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఆనందని చూస్తూ లీలావతి ఇలా అంటూ ఉంటుంది, అమ్మ ఆనంద మొత్తం అన్నీ మన అనన్యని ఈ టిఫిన్స్ అన్నీ చేసిందమ్మా అని అంటే, అక్క చేసిందా అని అంటూ శరణ్య షాక్ అయిపోతుంది. అవును అలా అడిగావు అని అంటూ లీలావతికి డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే తనకి వంటలు రావా ఏంటి శరణ్య అలా అనింది అనేసి. ఇక అప్పుడే అవును తనే చేసింది ఎందుకలా అన్నావమ్మా అని అంటే శరణ్య అంటుంది, అది అక్క చాలా బాగా వంట చేస్తుంది మా ఇంట్లో కూడా అందుకనే అడిగాను అంతే అని అంటూ చెప్తే, మీ అక్క చేసిందమ్మా చాలా బాగా చేసింది అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే అనన్య వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు శరణ్య దర్శన్కి ఇలా ఇడ్లీ వేయబోతూ ఉంటుంది. అప్పుడే దర్శన్ సీరియస్గా ఇంకా ఇలా చెయ్యి అడ్డు పెడతాడు వద్దు అన్నట్టు. ఇలా అనేసరికి ఆనంద అందరూ చూసి షాక్ అయిపోతారు. ఇంకా దర్శనే పక్కనే ఉన్న వడ తీసుకొని తన ప్లేట్లో వేసుకొని ఇంకా వేసుకుంటాడు. ఇంకా అంతలో శరణ్య చట్నీ వేయబోతుంది. మళ్ళీ దర్శన్ సీరియస్గా చెయ్యి అడ్డు పెట్టి కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఇంకా చట్నీ తనే వేసుకుంటాడు. అదంతా చూసి ఆనంద, దర్శన్ ఏంటి టిఫిన్ నువ్వే అలా వేసుకుంటున్నావేంటి అని అంటూ అడుగుతూ, అదేంటి మళ్ళీ నువ్వు ఎప్పుడైనా ఫస్ట్ ఇడ్లీ తింటావు ఆ తర్వాత కదా వడ తినేది, మరి ఏంటి ఇప్పుడు ఫస్ట్ వడ వేసుకుంటున్నావు, అది శరణ్య వేస్తూ ఉంటే వద్దని చెప్తున్నావు అని ఆనంద అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే శరణ్య దర్శన్కి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటే శరణ్య ఇలా అంటుంది, అది ఎప్పుడు తనకి ఇడ్లీ ఇష్టం అని చెప్పి నేను ఇడ్లీ అంటుంటాను అత్తయ్య, అందుకని తను ఇడ్లీ అని వెక్కిరిస్తుందని కావాలని వడ వేసుకున్నాడు అంతే అని అంటూ చెప్తే దర్శన్ అవును అన్నట్టుగా తల ఊపుతూ ఉంటాడు. ఇక అప్పుడే శరణ్య అలా చెప్పేసరికి, సరే అయితే మరి ఇడ్లీ కాదని వడ వేసుకోవటం వరకు ఓకే, కానీ నువ్వు వేస్తుంటే వద్దు అని ఎందుకు చెప్పాడు అని సత్యపండు అంటాడు. రోహిత్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఆ మాట అడిగేసరికి అవును ఎందుకు వద్దన్నావు దర్శన్ అని అంటే, ఎందుకన్నానంటే తను పాపం కష్టపడుతుంది కదా, నాకు చేతులు ఉన్నాయి కదా, నేనే వేసుకోవచ్చు కదా అని చెప్పి నేను వేసుకున్నాను అంతే అని దర్శన్ అంటాడు. ఆ మాట బావగారు ఇలా అంటూ ఉంటారు, అమ్మ ఆనంద నువ్వు నీ కోడల్ని భుజాన్ని పెట్టుకుంటే నీ కొడుకేమో నెత్తిన పెట్టుకున్నాడు, భలే సరిపోయారు ఇద్దరు ప్రేమగా చూసుకోవటానికి అని అంటే అందరూ నవ్వుతూ ఉంటారు. ఇక అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య బాధపడుతూనే నవ్వుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ కోపంగా తినేస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇంకా వంటలన్నీ నేనే చేశాను ఎలా ఉన్నాయి అని అడుగుతూ ఉంటే, చాలా బాగా చేశావు అని అంటూ అందరూ మాట్లాడుకొని తింటూ ఉంటారు. ఇక అప్పుడు ఆనంద్కి మాత్రం కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇంకా మధ్యాహ్నం లంచ్కి ఏం చేయమంటారండి అని అంటూ అడుగుతుంది అనన్య రోహిత్ని. అలా అడిగేసరికి రోహిత్కి అలా చూస్తూ ఉంటాడు. ఆనంద అలా చూస్తూ ఉంటుంది కోపంగా, లీలావతి అన్నీ నువ్వే చేసేస్తావా
అమ్మ అని అంటూ లీలావతి అంటుంది. ఇంకా అవునత్తయ్య నేనే కదా మీకోసం అందరి కోసం చేస్తాను అని అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇదిగో మునక్కాడలు తెచ్చానమ్మి, దీనికి కాంబినేషన్ ఏం చేయమంటావు అనేసి అక్కడికి ఆ కాంచన వస్తుంది. కాంచన వచ్చేసరికి అందరూ చూసి షాక్ అయిపోతారు. మునక్కాయలు చాలా తీసుకొని వస్తుంది. అవి చూసి ఏంటమ్మా అన్ని తీసుకొచ్చావు అని అంటూ ఉంటే పెళ్ళైన వాళ్ళు కొత్తగా జంటలు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళకు మునక్కాయలు చాలా పెట్టాలి, అందుకనే మునక్కాయలు తీసుకొచ్చాను. మునక్కాయ పప్పు, మునక్కాయ చారు, మునక్కాయ పులుసు, మునక్కాయ పచ్చడి అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది. ఇలా మునక్కాయతో చాలా వెరైటీస్ చేయాలి, నేను పెళ్ళైన కొత్తలో మా ఆయనకి బాగా ఇలా వండి పెట్టేదాన్ని అని అంటూ చెప్తూ ఉంటుంది. వీళ్ళు కూడా కొత్త పెళ్ళైన వాళ్ళు కదా, వాళ్ళకి మునక్కాయలతో చాలా చేసి పెట్టాలి అని అంటే, అమ్మ తల్లి నువ్వు ఇప్పుడు ఈ మునక్కాయలది మీ ఆయన కోసం ఇవన్నీ చెప్పకు, పిల్లల ముందు బాగోదు అని అంటాడు లీలావతి భర్త. అలా అనేసరికి ఇంకా సిగ్గుపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా అయినా అన్ని మునక్కాయలతో ఏం చేస్తావు, అవసరం లేదు అని అంటూ ఉంటారు. అంతలో ఇక వాళ్ళంతా నవ్వుకొని మాట్లాడుకొని భోజనాలు చేసుకొని రోహిత్ వద్దు వద్దు అంటున్నా సరే వడ్డిస్తూనే ఉంటుంది అనన్య. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ ఇంకా తింటూ ఉంటే శరణ్యని ఆనంద అంటుంది, అమ్మ నువ్వు కూడా కూర్చో అంటే, వద్దు అక్క నేను తర్వాత తింటామని చెప్తుంది. ఆ తర్వాత భోజనాలు అయిపోయాక అందరూ అలా హాల్లోకి వచ్చేస్తూ ఉంటారు. పంతులు గారు వస్తూ అమ్మ శరణ్య శరణ్య అని అంటూ అక్కడికి వచ్చేస్తూ ఉంటే ఇంకా శరణ్య అది చూసి పంతులు గారు రావటంతో ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే, ఆయన మా ఇంటికి పంతులు గారు అని అనన్య చెప్తుంది. మా ఊళ్ళో మా ఇంటికి మాత్రమే పంతులు గారు అయినా అని చెప్పగానే, ఇక్కడ మీ ఇంటి దగ్గర పంతులు గారు ఎలా వస్తారో అక్కడ వాళ్ళ ఇంట్లో అనమాట. అలా వచ్చేసరికి నమస్కారం అమ్మ అంటే నమస్కారం చెప్తూ, పంతులు గారు మీరెందుకు వచ్చారు అంటే, శరణ్యని నాకు రమ్మని ఫోన్ చేసింది అని చెప్పగానే శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను మిమ్మల్ని రమ్మని చెప్పానా, నేనెప్పుడు చెప్పాను అని శరణ్య అంటుంది. అలా అనేసరికి అప్పుడు లేదమ్మా ఇదిగో నీ నెంబర్ నుంచే నాకు ఫోన్ వచ్చింది, రాత్రి నువ్వే కదా ఫోన్ చేసావు అని అంటూ నెంబర్ చూపిస్తే ఇంకా అప్పుడే ఆనంద అవును నీ నెంబరే కదా శరణ్యది అని అంటే, శరణ్య తీసుకొని చూసి అవునత్తయ్య నా నెంబరే కానీ నేను చేయలేదు అని అంటే, ఎందుకు ఫోన్ చేసింది అని అడగటంతో అది శోభనానికి ముహూర్తం పెట్టమని చెప్పింది, అందుకనే నేను వచ్చాను అని చెప్పగానే ఒక్కసారిగా ఆనంద అందరూ షాక్ అయిపోతారు. ఏంటి శోభనానికి ముహూర్తమా, అసలు శోభనముకి ముహూర్తం పెట్టమని శరణ్య ఎందుకు చెప్పింది అని ఆనంద అంటుంది. అవును తనే చెప్పింది, నాకు రాత్రి ఫోన్ చేసి పంతులు గారు రావాలి ఇలా పెళ్ళికి శోభనానికి ముహూర్తం పెట్టాలి అని చెప్పింది అంటే, లేదత్తయ్య గారు నేను చెప్పలేదు అని ఏంటో శరణ్య అంటుంది. ఇక ఆనంద అంటుంది, మీ పంతులు గారు అబద్ధం చెప్పారంటావా శరణ్య అని కోపంగా శరణ్య వైపు చూస్తూ అంటే, అప్పుడు దర్శన్ పక్కనే ఉండి ఇలా కూడా ప్లాన్ చేస్తుందన్నమాట అని తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు శరణ్య అంటుంది, లేదత్తయ్య నేను నిజం చెప్తున్నాను అత్తయ్య, నేను ఈ ముహూర్తాలు పెట్టమని నేను చెప్పలేదు అత్తయ్య అని అంటూ ఉంటే, మరి మీ పంతులు గారు అబద్ధం చెప్తారా అంటే, లేదు మా పంతులు గారు కూడా అబద్ధం చెప్పరు, కానీ నేను ఫోన్ చేశానని నా నెంబర్ అయితే పోయింది కానీ నేనైతే చెప్పలేదు అత్తయ్య అని అంటూ శరణ్య అంటుంది. ఇక అయినా పిల్లలు ఏదో పిలిస్తే నువ్వెలా వస్తావయ్యా అని అంటూ పంతులు గారిని ఆనంద వల్ల బావగారు అడిగితే, ఇంకా అంటే నేను ఆ మాట కూడా అడిగాను, మీ పెద్దవాళ్ళు చెప్పాలి కదమ్మా అంటే, తనే చెప్పింది పెళ్లి చేసుకుంది మేము మా పెద్దవాళ్ళు కాదు అని చెప్పింది, అందుకే నేను రావాల్సి వచ్చింది అని చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా ఆలోచిస్తూ, లేదత్తయ్య నేను చెప్పలేదు అని అంటూ ఉంటే, నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు శరణ్య, నువ్వే చెప్పుంటావు అని అంటూ అనన్య అంటుంది. ఏమత్తయ్య శోభనానికి ముహూర్తాలంట, మీరేమో ముహూర్తాలు లేవని చెప్పారు కదా అని అనన్య అంటుంది. అనన్యను చూడగానే ఆనంద గుర్తొచ్చేస్తుంది, అనన్య ఇది చేసి ఉంటుంది శరణ్య చేసి ఉండదు అని మనసులో అనుకుంటుంది. ఇక అనన్య ఇలా అంటుంది, అయినా పంతులు గారు ఇలా శోభనానికి ముహూర్తాలు లేవంట కదా మా అత్తయ్య చెప్పింది అని అనటంతో, ఎందుకు లేవమ్మా దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి ముహూర్తాలు ఇప్పుడు అని చెప్తాడు పంతులు గారు. అదేంటి మరి మన పంతులు గారు ఈ అబద్ధం చెప్పారా అని అంటూ లీలావతి అంటుంది. ఎందుకు ఆనంద మన పంతులు అబద్ధం చెప్పాడు అంటే, ఇంకా పంతులు గారు అబద్ధం చెప్పారంటారా అని అనన్య అంటుంది. మా ఆనంద అబద్ధం చెప్తుందా అని అంటే, అత్తయ్య గారు అబద్ధం చెప్పారని నా ఉద్దేశం కాదు, కాకపోతే అత్తయ్య గారు సరిగ్గా వినిపించుకోలేదేమో, పంతులు గారు ఉన్నాయన్న అత్తయ్యకి వినిపించలేదేమో అందుకే అలా చెప్పిందేమో అని అనన్య అంటుంది. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది. అయితే పంతులు గారు ముహూర్తాలు ఉన్నాయి అంటున్నారు కదా, మరి ముహూర్తాలు పెట్టిస్తారా అని కాంచన అంటుంది. అలా అనేసరికి ఇంకా ముహూర్తం
ముహూర్తాలు ఉంటే ఎందుకు వద్దు, పెట్టించాలి అని లీలావతి అంటుంది. అలా అనేసరికి అప్పుడు ముహూర్తాలు పెట్టమంటారమ్మా అని పంతులు గారు అంటే ఆనంద సీరియస్గా చూస్తూ ఉంటుంది. అయితే మా అత్తయ్య గారిని అడిగి పెట్టాలి, మా అత్తయ్య గారు ఓకే అంటేనే ఓకే ఇంట్లో, లేదంటే లేదు అంటే ఆనందకి ముహూర్తాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఎందుకు వద్దని చెప్తుందమ్మా అని లీలావతి అంటుంది. ఇంకా అప్పుడే అంటే నా ఉద్దేశం ఏంటంటే అత్తయ్య గారు ఒకసారి చెప్తే బాగుంటుంది అని అంటే లీలావతి పెట్టండి ముహూర్తాలు అని అంటూ చెప్పగానే పంతులు గారు ముహూర్తాలు చూసి రేపు చాలా మంచి రోజు, రేపు పెట్టమంటారమ్మా అని అంటే అత్తయ్య గారు చెప్పండి అని అంటూ అనన్య అంటే రేపు ఉన్నాయి అంటున్నారు కదమ్మా అని లీలావతి అంటే ఎంత చెప్పినా సరే అత్తయ్య గారు చెప్తేనే ఈ పెళ్లి ముహూర్తాలకి నేను ఓకే చెప్తాను. ఎలాగో పెళ్ళి తన చేతుల మీదుగా జరగలేదు కదా, కనీసం ఇదైనా అత్తయ్య గారి చేతుల మీదుగా జరిపించుకోవాలని ఉంది, లేకపోతే వద్దు, మాకు ఆ శోభనమే వద్దు అని అంటూ అనన్య ఇలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అలా అనేసరికి అందరూ లీలావతి నవ్వుకుంటూ ఉంటుంది, తనని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది. సరే పెట్టండి అని అంటంతో ఇక అప్పుడే లీలావతి కూడా మా ఆనంద కూడా చెప్పేసింది అంటే సరే రేపు మంచి ముహూర్తం ఉందని చెప్పేస్తాడు. ఇంకా దర్శన్కి కోపం వచ్చి వెళ్ళిపోతాడు. ఇక శరణ్య వెనకాలే వెళ్తుంది. దర్శన్ గదిలోకి వెళ్ళిన తర్వాత శరణ్య చెప్తుంది, నాకు తెలియదండి, ఈ ముహూర్తాల గురించి నేను చెప్పలేదు అని చెప్తూ ఉంటే నువ్వు ఫోన్ చేసి ఫూల్ని చేస్తున్నావు, నన్ను ఫోన్ చేసి అక్కడ చెప్పాల్సిందంతా చెప్పేశావు, పిలిపించావు, అయినా నేను నీకు దగ్గర అవుతానని ఎప్పుడు అనుకో, పొరపాటున కూడా నేను ఎప్పుడు ముట్టుకోను, కనీసం నేను టచ్ కూడా చేయను, నీ మీద నాకు మొత్తం పోయింది, అయితే నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేను, ఒకవేళ నేను ఎప్పుడైనా ముట్టుకోవాల్సి వస్తే ఆ రోజు ఇలాంటి పరిస్థితి వస్తే నేను చచ్చిపోతాను అని అంటూ దర్శన్ అంటాడు. నా ప్రాణం పోతుంది అనేసి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. శరణ్య బాధపడుతూ అక్కడికి వచ్చేస్తుంది. అనన్య ఎదురుగా వస్తుంది. ఏంటి ఏమైంది, గొడవ పడుతున్నాడు దర్శన్ అని అంటూ ఉంటే అక్క నేను పంతులు గారికి ఫోన్ చేయలేదు అంటే నాకు తెలుసు అని అంటూ అనన్య చెప్తుంది. చెప్పేసరికి శరణ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది.